కోలీవుడ్లో ఎన్నో హిట్ జోడీలు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే గత 2 దశాబ్దాల్లో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జంటల్లో విజయ్, త్రిష ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకోవడంతో పాటు తెరపై వారి కెమిస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే వీరిద్దరి గురించి ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో విజయ్, త్రిష పేర్లు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఈసారి కారణం సినిమా కాదు, వారి వ్యక్తిగత అనుబంధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలే. కొంతకాలంగా వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువ సంబంధం ఉందంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ వార్తలను విజయ్ గాని, త్రిష గాని ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. అయినప్పటికీ ప్రతి చిన్న సంఘటనను అభిమానులు, నెటిజన్లు తమదైన రీతిలో విశ్లేషిస్తూ కొత్త కథనాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష వ్యవహరించిన తీరు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కామన్. ముఖ్యంగా సన్నిహితంగా కనిపించే వ్యక్తుల విషయంలో అభిమానులు అలాంటి పోస్టులను ప్రత్యేకంగా గమనిస్తారు. కానీ ఈసారి విజయ్ పుట్టినరోజు రోజున త్రిష నుంచి ఎలాంటి బహిరంగ శుభాకాంక్షలు రాకపోవడం అనేక ప్రశ్నలకు దారితీసింది. ఇప్పటికే వీరిద్దరి గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉండడంతో త్రిష మౌనాన్ని కొందరు పెద్ద అంశంగా మార్చేశారు. ఒకప్పుడు ప్రతి ముఖ్యమైన సందర్భంలో స్పందించే త్రిష ఈసారి మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా కొందరు ఇది కేవలం సాధారణ విషయం మాత్రమేనని చెబుతుంటే, మరికొందరు మాత్రం దీని వెనుక పెద్ద కథ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్న మరో ప్రచారం కూడా ఈ చర్చకు మరింత ఊపిరిస్తోంది. విజయ్ కుటుంబ జీవితంలో గతంలో వచ్చిన మనస్పర్ధలు తగ్గిపోయాయని, ఆయన కుటుంబంతో మళ్లీ సఖ్యత ఏర్పడిందనే వార్తలు ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమో స్పష్టత లేకపోయినా వాటిని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. విజయ్ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడంతో త్రిష దూరంగా ఉండాలని నిర్ణయించుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రచారాలన్నిటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. త్రిష బర్త్డే విషెస్ చెప్పకపోవడం ఒక్కటే ఇద్దరి మధ్య విభేదాలకు నిదర్శనం కాదని సినీ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. చాలా మంది ప్రముఖులు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్తుంటారు. ప్రతి విషయం సోషల్ మీడియాలోనే కనిపించాల్సిన అవసరం లేదని వారంటున్నారు. మరోవైపు అభిమానుల దృష్టిలో మాత్రం ఈ మౌనం చాలా పెద్ద అంశంగా మారింది. గతంలో విజయ్, త్రిష కలిసి కనిపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడెందుకు దూరంగా కనిపిస్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, ఊహాగానాలు పెరుగుతుండటంతో ఈ అంశం మరింత వైరల్ అవుతుంది. సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి ఇలాంటి వార్తలు రావడం కొత్త విషయం కాదు. ఒక ఫోటో, ఒక పోస్ట్, ఒక కామెంట్, లేదంటే ఒక మౌనం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంటుంది. విజయ్, త్రిష విషయంలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారికంగా ప్రకటనలు లేకుండా వస్తున్న వార్తలను పూర్తిగా నిజమని నమ్మడం సరైన విధానం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష మౌనం పాటించడం కోలీవుడ్లో భారీ చర్చకు కారణమైంది. అయితే ఈ మౌనం వెనుక నిజంగా ఏదైనా వ్యక్తిగత కారణం ఉందా, లేదంటే ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించుకున్న కథనమా అన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అధికారికంగా వారిద్దరిలో ఎవరైనా స్పందించే వరకు ఈ ఊహాగానాలకు పూర్తి విరామం పడే అవకాశం కనిపించడం లేదు.